హలో అండి, నా పేరు రఘు. అండ్ ఇప్పుడు సారాయి తాగి చనిపోవడం చూసాం, కానీ పాలు తాగి చనిపోవడం అనేది ఇట్స్ ఎ బిగ్ షాకింగ్ అండి. అంటే ఇట్స్ లైక్ ఎథికల్ అండ్ ఎకనామిక్ క్రైమ్ కూడా. ఇప్పుడు గవర్నమెంట్ రైడ్స్ చేయడం కానీ, ఇన్స్పెక్షన్ చేయడం కానీ, అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కానీ, ఫుడ్ కమిషనర్ కానీ ఇప్పుడు రైడ్స్ చేస్తున్నారు. అదేదో 3 monthsకి ఒకసారి రైడ్స్ చేస్తే ఇంకా ఫుడ్ అనే కదా, మిల్క్, ఎస్పెషల్లీ మనం మిల్క్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పబ్లిక్ సేఫ్ జోన్లో ఉంటుంది కదండి. దాని మీద లైక్ మీరు గమనిస్తే మన గవర్నమెంట్స్ ఏ గవర్నమెంట్ అయినా కానీ, ఎవరి గవర్నమెంట్ అయినా కానీ, వీఆర్ రియాక్టివ్ పాలసీస్, రియాక్టివ్ యాక్షన్స్ చేస్తాం కానీ ప్రోయాక్టివ్ యాక్షన్స్ ఎప్పుడు చేయలేదు. ఇది కూడా కొంతమందికి దురాశ వల్ల దే ఆర్ మిక్సింగ్ బై దిస్ నీడ్ ఆఫ్ క్రియేటింగ్ ఆఫ్ దిస్ అడల్ట్రేషన్. అడల్ట్రేషన్ ఎందుకు వస్తుంది? వీళ్ళకు డిమాండ్, ఒక చిన్న డైరీ ఫామ్ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఎనిమల్స్ లేవు, ఈజ్ గ్రేట్ సప్లై, డిమాండ్ ఉంది. అది వచ్చిన పాల లోపలనే దానికే ఈ యొక్క మిల్క్ అవి యాడ్ చేసి ఇప్పుడు రైతు చెప్పాడు వాటర్ కలుపుతాను. వాళ్ళ దగ్గర, రైతుల దగ్గర ప్రాబ్లం ఉండదండి. ఎట్ ద మోస్ట్ దే కెన్ అడల్టరీస్ ఓన్లీ దే కెన్ బై యాడింగ్ వాటర్. అంతకన్నా ఎక్కువ వాళ్ళు చేయలేరు, వాళ్ళకి ఆలోచన కూడా రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలంటే నమ్మకం, పాలు చూస్తేనే మనకి ఏదో తెలియని అనుబంధం. ఆ రోజులు పోయినాయి. పాల ప్యాకెట్ వచ్చిందంటే వీఆర్ రెస్ట్ అష్యూర్డ్. ఒక పాకెట్ పని ఇంటికి వచ్చిందంటే వారు ఏ కంపెనీ వాడు ఇస్తున్నాడు, ఎవరు ఇస్తున్నారు, అవన్నీ చేయట్లేదు. రీసెంట్గా ఈ మధ్య ఒక కంపెనీ వాళ్ళు దే గివింగ్ ద మిల్క్ టెస్టింగ్ టూల్ విత్ ద మిల్క్ ప్యాకెట్. అట్లీస్ట్ వి షుడ్ అప్రిషియేట్ దేమ్. కాకపోతే దాంట్లో ఓన్లీ తెలుసుకోగలిగే రెండే SNF ఒకటి ఉందా లేదా తెలుస్తాం, లేకపోతే దాంట్లో వాటర్ కలిపిందా లేదా, అట్లీస్ట్ టూ పారామీటర్స్ అన్నా టెస్ట్ చేసుకోవడానికి దాంట్లో అవకాశం ఉంది. నౌ ద AI has come, the government has to form the rapid test kits for the milk adulteration of any kind of all these materials what you have mentioned. It should be the formalin, the preservative, and it's the starch, ఇది ఏదైనా కూడా. బట్ చేసడానికి ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ని తీసుకురావడం ఎంతైనా అవసరం ఉంది. అండ్ ఇది కూడా ఇక్కడ నుంచి ఇక మీదట కంటిన్యూస్ గా జరిగితే పోనీ దానికన్నా ఒక అర్థం ఉంటుంది. ఈ ఫుడ్ సేఫ్టీ అనేది కొన్ని రోజులే హడావిడి చేసి ఆగిపోతే మళ్ళీ దానికి అర్థం లేదండి. పాలు ఒకటే కాదు, ఈ ఫుడ్ సేఫ్టీ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో కూడా, నాట్ ఓన్లీ ఇండియాలో కూడా, ఎక్కడ దే నాట్ బీయింగ్ ఎగ్జిస్టింగ్. ఆ ఫుడ్ సేఫ్టీ అనేది ఓకే మనకు మిత్తులాగా అయితే అయిన తర్వాత, ఇవి చూడండి, ఇవి టేక్ కెన్ యూ బై ఎనీ ఫ్రూట్ అండ్ ఈట్ వితౌట్ వాషింగ్? ఎక్కడైనా ఒక ఫుడ్ తిన్నామంటే తిన్నాక ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనకి. సో ఫుడ్ సేఫ్టీ పైన 2 గవర్నమెంట్స్ ఒక మినిస్ట్రీ ఆఫ్ ఒక మినిస్ట్రీ క్రియేట్ చేయాలి. ఫుడ్ సేఫ్టీ మినిస్ట్రీ క్రియేట్ చేయాలి, దానికి ఎంపవర్మెంట్ ఇవ్వాలి, వాళ్ళకి పవర్స్ ఇవ్వాలి.